गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ॐ युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयालयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिम्। ॐ सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे। गोपाल कृष्ण भगवान की, सद्गुरु महाराज की, जगदम्ब माता की। हर नम पार्वती पते हर हर महादेव। पवित्रात्म स्वरूपुलगु प्रियात्मा बंधुलारा, శ్రీమద్ శంకరాచార్య విరచిత ప్రబోధ సుధాకరం 178వ శ్లోకం. ప్రమిత యదృచ్ఛాలాభే సంతుష్టి దారపుత్రాదౌ మమతా శూన్యత్వమతో నిరహంకారత్వమక్రోధ. చెప్తున్నారు, ప్రమిత యదృచ్ఛా లాభే సంతుష్టి దార పుత్రాదౌ మమతా శూన్యత్వం అతః నిరహంకారత్వం అక్రోధ. ఇప్పుడు మనకి 178వ శ్లోకంలో ఇది ఏమిటి ప్రకరణం అంటే, ద్విధా భక్తి ప్రకరణంలో సూక్ష్మభక్తి స్వరూప నిరూపణం. సూక్ష్మభక్తి ఇవి ఉంటే సూక్ష్మభక్తి, ఆ సూక్ష్మ భక్తి కలుగుతూ ఉంటే ఇవన్నీ సంప్రాప్తం అవుతుంటాయి అన్నమాట. రెండు దీనికి అవినాభావ సంబంధం ఏమిటి?
ఇవి ఉంటే ఇవి సూక్ష్మ భక్తి అనిపించుకుంటాయి. ఆ సూక్ష్మమైనటువంటి ఆ మానసిక పూజ భగవత్ చింతన జరుగుతూ ఉంటుంటే ఇవన్నీ ఉదయం అవుతూ ఉంటాయి. వీటి శీలత, ఆ మానసిక పూజ, ఈ రెండు కలిసి ఏమిటి అంటే సూక్ష్మ ధ్యానం అన్నమాట. అర్థమైంది కదా. స్థూల ధ్యానం అది. స్థూలవృత్తి ధ్యానం ఏంటి? భగవంతుని ఆకారంగా పెట్టుకొని ధ్యానం చేయడం ఏమిటి? అది దాన్ని ఏమంటారు? స్థూల ధ్యానం. ఆ భగవంతుని మనసులో పెట్టుకొని చక్కగా మనం చేస్తే ఏమంటారు? సూక్ష్మ ధ్యానం. సూక్ష్మ ధ్యానికి మరి ఈ గుణాలు యందు ఆసక్తిని పుట్టిస్తుంది. ఈ గుణాల అభ్యాసం ఇంకా సూక్ష్మమైనటువంటి ఆ ధ్యానం ఏమవుతుంది? అభివృద్ధి చెందుతుంది. అది అన్నమాట. రెండు పరంపరంగా. అందుకు ప్రమిత యదృచ్ఛా లాభే అది చెప్పారు. సంతుష్టి మనకి భగవద్గీత కూడా చెప్పింది. యదృచ్ఛ లాభ సంతుష్ట అది. అందుచేత ప్రమిత. ప్రమిత అంటే మితము అంటే కాస్త ప్రతిదానికి ఒక మితం అంటారే. మితం. మితం అంటే తిండిలోని మితం, ఆహారంలోని మితం, వ్యవహారంలోని మితం. అలాగనే ప్రమిత అంటే చాలా మితం. చాలా మితం, చాలా తక్కువ. మనం కోరకుండా ఎంత తక్కువ వచ్చినా పర్వాలే. ఏమంటారు? మనం కోరకుండా ఎంత తక్కువ వచ్చినా అది చెప్తున్నారు. ప్రమిత. 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 మితం అంటే తక్కువ, ప్రమితం అంటే ఇంకా తక్కువ. అది ప్రకర్షణ మితం, ప్రమితం అంటే బాగా తక్కువ. అంటే మనం కోరలేదు, తక్కువ. దగ్గరికి వెళ్ళాము, వెళ్ళిన తర్వాత కరెంటు పండు ఇచ్చారు వాళ్ళు. అక్కడ మాత్రం కనబడుతూనే ఉన్నాయి. యాభై రూపాయలు ఎంతేసి, కానీ మనకి ఇచ్చింది ఒక అరటి పండే. వీడి దృష్టి యాభై రూపాయలు చేసి కనబడుతూనే ఉన్నాయి. అర్థమైంది? అది దొంపది ఇన్ని పండ్లు ఉంచుకొని అరటి పండు ఇచ్చారా అన్ని భావం రాకూడదు. అర్థమైంది కదా. ఈ భావం రాకూడదు అన్నమాట. అది చెప్తూ ఉన్నాడు. ఏదైతే దొరికేది ఇచ్చారు, ఇక దాంతో ఏం పడాలి? సంతృష్టి పడాలి. అర్థమైందా? అది చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఆ భావం ఏమిటి? అది సూక్ష్మ ధ్యానం అనమాట. మనకి అందులో సూక్ష్మవృత్తి అనమాట. అది చెప్తూ ఉన్నాడు. ప్రమిత యదృచ్ఛే లాభే. ఎలా ఉండాలి? దాని యందు సంతుష్టి. తుష్టి అంటే ఏమిటి? సంతోషం. సంతుష్టి అంటే బాగా తృప్తి ఉండాలని. తృప్తి. తుష్టి అంటే తృప్తి. ఏమి? సంతుష్టి అంటే బాగా తృప్తి ఉండాలి. అంత లభించినా ఎలా ఉండాలి? ఎంతో తృప్తి అనమాట. అలా ఉండాలన్నమాట. అందుకే మరి తృప్తిని చెందని మానవుడకు సప్త ద్వీపంబులైన చక్కంబడునే అన్నాడు ప్రహ్లాదుడు. అర్థమైంది కదా. తృప్తి లేని వారికి 7 ద్వీపాల రాజ్యాలు ఇచ్చేసినా ఇంకా వారికి 14 రాజ్యాల బాకీ ఉండిపోయింది కదా. అంతేగాని వచ్చిన దాంతో తృప్తి లేదు. అందుకే ఏం చెప్పాడు? సంతుష్టుండి 3 జగముల పూజ్యుడు. సంతోషికి ఎప్పుడు జరుగు సుఖము. సంతోషి ఎక్కడ పోయినా వాడికి 3 లోకాల్లోని పూజలే. ఎందుకంటే వాడికి అక్కడ ఉన్న దాని మీద ఆశ ఉండదు. ఇచ్చిన దాంతో ఎలా ఉంటాడు అంటే సంతుష్టి, బాగా తృప్తి చెందిపోతాడు. అంత అన్ని మంచినీళ్ళు ఇచ్చినా మహా సంతోషం. కొంతమంది 2 గ్లాసులు పాలు పోసినా సంతోషం. అలా కాకుండా చెప్తున్నారు ఇప్పుడు. ప్రమిత యదృచ్ఛా లాభ లాభే సంతృష్టి. అది ఈ ప్రకారం చెప్పి ఇప్పుడు వెళ్తున్నారు. దార పుత్రాదవు మమతా శూన్యత్వం. అది కాబట్టి దార పుత్రాదో మమత శూన్యత్వం. ఇప్పుడు ఇక్కడ ఏమిటి మరి? మమత పూర్తిగా శూన్యత్వం కాదు ఇక్కడ. మమకారం లేకపోతే ఈ యొక్క ప్రపంచమే జరగదు, సంసారమే నడవదు. మరి ఇక్కడ ఏం చెప్పారు మనకి?
దార పుత్రాదో ఆదిపదం చేత అన్నీ తీసుకోవాలి మొత్తం. ఆదిపదం చేత ఏమిటి? దార అంటే భార్య, పుత్రుడు, ఆదిపత్యం ఇల్లు, వాకళ్ళు, భూములు, అంతా డబ్బు ధనం ఒకటి కాదు. మేడలు, మిజ్జులు, కొండలు, గుట్టలు అన్నీ మొత్తం వీటి ఎందు దారపుత్రాదు మమత. ఆ శూన్యత్వం అంటే అక్కడ శూన్యత్వం అంటే ఎలాంటిదంటే వీరు అన్నీ చూసుకోవాలి. వీరు నావారు అని మనసులో మరి స్థిరంగా భావము ఉంచుకోకూడదు. అదే ఉండాలి. బయటకు ఆ భావం లేకపోతే గొంపలు మెలిగిపోతాయి. మీ వారు కాబట్టి ఎవరు వారయ్యా ఏం మాట్లాడుతున్నాడు అంటారు. అందుచేత బయటకంతా నీవే నేను, నేనే నీవు, అదే అనమాట. అదే కదా, నీవే నేను, నేనే నీవంటేనే పరమాత్మ స్వరూపం యొక్క భావము. నీవుంటేనే నేనయ్యా, నేనంటేనే నీవేనయ్యా. ఎదురికి అభేదంగా చెప్పడం. రామతీర్థ స్వామిలో తపస్సు చేస్తూ ఉన్నారు బదరీలో. ఆయన వైరాగ్యం వెళ్ళిపోయాడు కదా. వారు ఇంటి దగ్గర ఆ భార్య ఉంది కదా, వాళ్ళందరూ టూర్ వేసుకున్నారు. ఆ ఈదులు అందరూ. ఈవిడ కూడా వెళ్ళింది. మా ఆయనగా తపస్సు చేస్తున్నారట, అక్కడికి వెళ్ళి ఒకసారి చూసి వచ్చేద్దాంలే అది కూడా వెళ్ళారు. అందరూ వెళ్ళారు, వారికి నమస్కారం చేసుకున్నారు, అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్లో ఒక ముక్క అడిగిందనమాట ఈవిడ. ఏమిటి? ఈ పవిత్రమైన పుణ్యస్థానంలో నన్ను ఎప్పుడైనా ఒక్కసారి తలుచుకున్నారు, నా జీవితం ధన్యమైపోతుంది అని ఆవిడ అడిగిందనమాట. ఎందుకు పుణ్యస్థానంలో అనుకుంటే ధన్య. ఆయన అంటాడు, నువ్వు నాకంటే వేరేగా ఉంటే కదా నిన్ను తలుచుకోవడానికి. నేనే నీవు, నేనే. ఆవిడ ఇంకా పొంగిపోయింది. అవును బాబు, ఇక్కడికి వచ్చిన మా ఆయనకి నా మీద పోలేదే, అదే నా జీవితం ధన్యమైపోయింది అనుకో దేవుడి. ఆయన ఉద్దేశం ఏమిటి? నేనే నీవు, నేనే నీవు, నేనెవరో తెలుసుకున్నాడు కదా రమణ మహర్షి. నేనే అనమాట ఇక్కడ, నేనే నీవు, నీవే నీవు అనేసరికి అయిపోయింది. అందుకని ఇది అర్థమైంది కదా. ఇవన్నీ టెక్నికల్ వర్డ్స్ అంటారు ఏమండి. అది ఈ ప్రకారంగా ఇది అనమాట. అందుచేత ఇక్కడ ఏమంటే ఇవి నావి అన్నటువంటిది ఆ లోపల గట్టిగా ఉంచుకోకూడదు. అందుకే ఒక పాట పాడాడు, నాది నాది అనుకున్నది మీ అందరికీ వచ్చా మొక్క. ఇదేం చెప్ప నీది కాదని అన్నాడు. ఎంత వేదాంతం అదా అది. అది డైరెక్ట్గా నీది కాదు, నీది అనేసాడు. బయటకు అనకూడదు మనం. అది వాళ్ళంటే సినిమా వాళ్ళు కూడా అన్నప్పుడు చెల్లుతుందా? అందరు వింటారా అనుకోండి. మన ఇంట్లో అన్నాం అనుకో, నాది నాది అనుకో, నీది కాదని, ఇదంతా నీ తాతగారిది అంటాడు. అందుచే ఈ ప్రకారముగా ఇప్పుడు అది మమత శూన్యత. ఇంకా ఎలా ఉండాలి? అత ఆ కారణం వల్ల మమత ఎప్పుడైతే మనకి శూన్యత్వం ఏర్పడిందో నిరహంకారత్వం ఇది అనమాట. ఇది ఉండాలి. ఇదేముండాలి? అది ఇవంటి ఈ నిరహంకారత్వం అంటే ఏమిటి? ఈ దేహాదులు ఎందు కానీ, ఈ జీవితం అందు కానీ, ఈ వ్యవహారం అందు కానీ మనకేముండాలి? అహం నేను అనే బుద్ధి లేకుండా అది మనసులో పెట్టుకోమన్నాడు. అది ఉండకూడదన్నాడు. అర్థమైంది కదా. అది ఉంటే ఎవరికి నష్టం అంటే మనకే నష్టం. లోపల ఉంచుకోకూడదు, లోపల ఉంచుకోవాలి. ఇది ఇవి చెప్పిన వాక్యాలు లోపల పెట్టుకోవాలి. ఇప్పుడు ఏవైనా మంచి వస్తువులు ఎక్కడ పెట్టుకుంటామండి? ఇక్కడ పడేస్తాడు గుట్లో వజ్రాలు హారం ఇచ్చాడు, ఇక్కడ పడి వెళ్ళిపోతాం అక్కడ. అది లోపల పెట్టుకోవాలా మంచి వస్తువులన్నీ. ఈ బయట వస్తువులన్నీ పట్టుకెళ్ళి ఎంతమంది పట్టుకెళ్ళినా పర్లేదు, అది పెట్టి పట్టుకెళ్ళి మన అన్నవాళ్ళుకో అయిపోయింది మన పని. అయ్యో పడిపోయారేమనుకోండి. అందుచేత అవి ఎలాగైతే సముద్రం లోపల రత్నాలు దాచుకొని పైకి అన్నీ కొట్టి పారేస్తారు, చెత్త చెత్తాను పడిపోయి మీరు వేసిన చెత్త మీకే నాకెందుకని. అర్థమైందా? ఆయన ఏం చేస్తారు? వీళ్ళు మొక్కుతారు, సముద్రుడా నీకు నమస్కారం అని చెప్పి కొబ్బరికాయ వేస్తారు. ఈ కొబ్బరికాయ మొక్కలు ఎందుకని దండగా లోపల బోర్డు రత్నాలు ఉన్నాయి. అందుకని వీళ్ళందరికీ మరి ఆయన చేతితోనే ఇవ్వాలంటే కష్టం కదా. వీళ్ళకేమో తీసుకోవాలంటే కష్టం. ఇచ్చేసింది తీసుకో, ఆయన ప్రసాదంగా తీసుకోవాలని పంపించేస్తున్నాడు రోడ్డుకి మొత్తం కెరటాలతో. అర్థమైందా? అందుచేత ఈ ప్రకారముగా ఉండాలి. అందుచేత
కుటుంబంలో ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మరి ఈ మమతా శూన్యత అన్నటువంటిది లేకపోతే పని శూన్యం కొట్టి ఎక్కడ పని అవుతుందండి? ఏ పని కాదు. అర్థమైంది కదా? తిరగ ఏమిటంటే తగులు ఎక్కువైపోతాయి, ఏమంటారు, ఒకరికొకరు తగులు అయిపోతాయి. అది అందుచేత మనం చక్కగా ఆ భావం, నా వారు నీ వారు లోపట బయట, నీవు లేకపోతే నా జీవితం గడవదు, నేను లేకపోతే నీ జీవితం కడదు అన్నట్టు ఉండాలి. అలాగా లోపట ఏముండాలి, ఎవరికి వారే అంతే. ఆ ముక్క లోపట అనుకో అని చెప్తారు మొదటి నుంచా. ఇది అన్నమాట. ఇది ఇది దీనివల్ల ఏమిటి, ఆత్మజ్ఞానం కలుగుతుంది. అది ఇప్పుడు మీ అందరూ ఇంతకుముందు కథ విన్నారు. ఆ విన్న కథలో సారం చెప్తే సరిపోద్ది అంతే. ఒక స్వామివారి దగ్గరికి ఒక ఆయన వెళ్తాడు ఉపన్యాసం, సప్తాహం చేశాడు ఆ స్వామివారు. వీడేం చేస్తాడంటే స్వామివారు 7 నుంచి 7:30 to 9 ఆయన ఉపన్యాసం నైట్. అంటే పల్లెటూరు కదా, అందరూ వస్తుంటారా. అందుచేత ఈయన ఏం చేస్తాడు, కుర్రోడు కరెక్ట్గా 7:30కి పోతాడు. ఆయనకి టైం లేదు. 7:30కి వెళ్ళి కరెక్ట్గా 8కి ఇంటికి వెళ్ళిపోతాడు. అంత ఉపన్యాసం జరుగుతూ 7:30 8కి వెళ్తాడు. కరెక్ట్గా 8కి వెళ్తాడు. 8:30కి వెళ్ళిపోయి రావడం అరగంట లేటు, పోవడం అరగంట ముందు, మధ్యలో ఉన్నది అరగంట, 3 అరగంటలు కదా ఉపన్యాసం. ఇక స్వామివారి దృష్టిలో రావడం, అక్కడ కూర్చోవడం, వెళ్ళిపోవడం పడుతూనే ఉంది. 6 రోజులు పడింది స్వామివారి దృష్టి ఊరుకుంటుందే. సన్మానం చేస్తే సన్మానలే గన్మానలే, ఆ టైంపైకి పోవడమే. అప్పుడు వెళ్ళిపోతే స్వామి వెంటనే తప్పని కొడితే నాకు అనుకొని చూస్తారు కదా, దానికి జన్మల వాసన కదా మనకి. అందుకని వారు వచ్చాడు, రా అన్నాడు, వచ్చాడు. ఏం రోజు వెళ్ళిపోతున్నావు, అరగంటకి వెళ్ళిపోతున్నావు అని అన్నారు. అంటే స్వామీజీ మీ దగ్గర అబద్ధమైంది, కానీ నేను మా తల్లిదండ్రులకు ఒక్కడినే కొడుకును, అర్థమైందా, లేక లేక పుట్టాను. వాళ్ళు ఏమన్నారు, నాయన నువ్వు అరగంటకి ఎక్కువ ఎక్కడైనా ఉన్నావంటే మేము చచ్చిపోతాము, మా శరీరం ఉండదు అన్నారు. అంత ప్రేమ మా తల్లిదండ్రులు అన్నారు. నీ దుంపది అంత ప్రేమ ఉందని. అయ్యో మీకేం తెలుసు సన్యాసులు ఆ ప్రేమ, మా తల్లిదండ్రులకి నాకు అంత ప్రేమ అన్నారు. సరే అయితే ఒక పని చెయ్యు, నీకు 6 రోజులు నీ మీద దృష్టి పడింది, నేను ఉద్ధరించాల్సి నాకు కలిగింది అని ఒక మూలికి ఇచ్చారు. ఇది రేపు నువ్వు ఉదయం తినేసి వేసుకో, హాయిగా భోజనం చేసి వేసుకో, ఈ మాత్రం లేకపోతే కడుపు తిప్పుతుంది కాబట్టి వేసుకొని పడుకో నేను వస్తాను, నీకేం బాధపడకదని అనేసారు. అయిపోయి సరే గురువుగారు ఏదో మంచిగా ఇచ్చారు కదా, వేసుకోడు, పడుకున్నాడు. పడుకొని గంటన్నర కాలు చేతులు ఇలాగ అయిపోయినాయి. ఎవరికి వాడికి ఒకటి ఏడుపు, తల్లిదండ్రులు అందరూ, భార్య ఒక పెళ్ళి అయింది, ఆవిడ, అందరూ 3 ఉన్నారు ఇంట్లో. 3 ఏడుస్తూనే ఉన్నారు గంట సేపటి బట్టి. ఎంతసేపు ఏడుస్తారు ఎవడైనా, 1 గంట 7 గంటలు అంతే. అలసిపోతే 1 గంట ఊరుకోండి, మళ్ళీ ఇటు చూస్తారు ఎవడు వచ్చేదో లేదా అని. ఎవడైనా వస్తే చిన్నమ్మ కొరక అయిపోవచ్చు మళ్ళీ మొదలెడతారు. అలాగా మొత్తం మీద గురువు గారు వచ్చేసారు. రాగా అని అందరూ వెళ్ళారు. మీ ఉపన్యాసం వచ్చినాకే వీడికి కర్మ వచ్చిందన్నారు. అప్పుడు గురువు గారు అనుకున్నారు, ఏమిటి చూడండి వీడి పరిస్థితి, చూస్తా ఏమైనా చూశారు. నాడి అయిపోయింది, గోవిందా. ఎందుకని ఇచ్చిన మంది అంత 10 మత్తు ఉండాలి, ఉంటుంది కానీ మత్తి ఉంటుంది వాడికి, తక్కిందల్లా అయిపోద్ది. ఆపరేషన్ చేసినట్టు అంతా ఇచ్చేస్తారు కదా ఇంజక్షన్, మట్టి మాత్రం ఉంటుంది, ఆ కత్తులు తీసినట్ట. అలా వీడికి మత్తి ఉందన్నమాట. ఈ మాటలన్నీ వినబడుతున్నాయి. ఇంకేం చేస్తాం, రుణానుబంధ రూపేణ పశుపతి సుతాదేహ, చాలా ఇవన్నీ మంచి దినాలే, మంచి దినాల్లో మీ అబ్బాయికి ముక్తి కలుగుతుంది అని అన్నాడు. ఇక 3:30 5:30కి వెళ్ళిపోయింది ఏడుపు. ఇక అప్పుడు అంత అయిపోయి ఎలాగైనా బ్రతికించాలంటాడు. ఓ పని చేయి, నీకు జీవితం మీద ఆశ ఉందా లేదు చెప్పు మొట్టమొదట అన్నాడు. నాకేం ఆశ లేదు, వీడు బతికితే చాలు, నాకెవరు అంతా అయిపోయిన సాయంత్రం నేను సత్యాన్ని అన్నీ పట్టుకుని చూడండి, వీడు బతకాల. అయితే నీళ్ళు పట్టడం అన్నాడు, ఆ నీటిలోనే అన్నీ వేశాడు. ఆయన తెచ్చాడు సామాన్లు కొన్ని, అది మంత్రించాడు, ఈ నీళ్ళు నువ్వు తాగు, అలాగే నీ ప్రాణాలే చిందులోకి వస్తుంది, నువ్వు సస్తా, వీడు బతుకుతాడు, తాగు అంటాడు. సచ్చినా తాగడైను. ఏమో తాగలేదంటే మా ఆవిడికి నేను పోతే ఎవరు పోషిస్తారు చెప్పు. ఈడిపోయి ఆవిడికి
పాపం ఆవిడికి అన్నాడు, నువ్వేనే తాగకూడదా, నీ పేరు నిలిచిపోద్ది జీవిత శాశ్వతంగా అంటే, నేను లేకపోతే మా ఆయనకి ఎవరు చూస్తాడండి అంటుంది ఆవిడే. ఇవన్నీ వింటున్నాడు వీడు అంట, ఇది బాధగా, నేను లేకపోతే అరగంట సస్తామన్నాడు. వారి సంగతే చూసుకోవట్లేదు, నా సంగతే చూడడం లేదే. అయ్యో సోమవారం మాట అనేసాను నేను, మా ప్రేమ మీకు తెలుస్తుందని, అందుకే నాకు ఇదేదో పరీక్ష పెట్టినట్టుంది అనుకుంటాడు. లోపట మాట్లాడితే రావు, ఆ మాట్లాడిపోయి రాదు, ఇంకో 2 గంటలు పడితే మాట్లాడతాడు, రాదు. అలాంటి మంది ఇచ్చాడు. ఇక ఆ తర్వాత ఆవిడ ఉంది భార్య, వీడికి పెళ్ళింది కదా, ఆ భార్యను పిలిచాడు. అమ్మ, నేను చాలామందిని చూశాను, సతీ సావిత్రి టెక్స్ట్ బుక్లో ఉంది, అరుంధదేవి టెక్స్ట్ బుక్లో ఉంది, యూనివర్సిటీలో సుమతిదేవి టెక్స్ట్ బుక్లో ఉంది. రేపటి నుంచి నీది కూడా టెక్స్ట్ బుక్లు ఎక్కించేస్తా. ఏమీ లేదు, ఈ నీళ్ళు తాగి ఈ ప్రాణం ఇందులోకి వస్తుంది. తెలగా తన ప్రాణం పోగొట్టుకొని భర్త ప్రాణం కాపాడినటువంటి నీ పేరేంటి చెప్పు. నా పేరేమో చక్కని ఏమి త్రిలోక సుందరి చెప్పింది అనమాట. ఇంక నీ పేరు అందరికీ తెలుస్తుందిరే, అది నేను వేసేస్తానని చెప్పాడు. సరే, ఈవిడంటది ఏమి గాబరా చెప్పండి స్వామీజీ, అసలు నా సంగతి మీరు పరిశీలించడం లేదు. ఏంటి నీ సంగతి? మా తల్లిదండ్రికి నేను ఒక్కదాన్నే బిడ్డను, ఇక్కడ నేను సత్యాన్ని తెస్తే వాళ్ళిద్దరు చచ్చిపోతారు, ఈ సత్యవాడు ఒక్కడే కదా పోనీలే అంటుంది. ఇప్పుడు పాపం ఏంటి వీడు అది వింటాడు. ఇది దొంపది, నేను వచ్చిందాకా బోధించే నేను చెబుతుంది, ఇప్పుడు పోతే పోనట్టుంది. ఇదంతా విన్నాడు. ఇది పెద్దగా, ఇది చిత్ర విచిత్రంగా ఉందే, ఇదంతా బయట కోట లోపటిగా ఇది ఆ గురువుగారు మంచి పని చేశారు ఇప్పటికే నాకని అనుకొని ఆ అమ్మ ఇంకో మాట చెప్పింది. వీళ్ళిద్దరు ఊరుకున్నారు కానీ, స్వామీజీ మీకు ఎవరి పిల్ల లేదు, జాత లేదు, సన్యాసులు, ఈ నీళ్ళు దాకా మీరే సస్తే ఆ ప్రాణం మా ఆయనకు వస్తే మీ పేరు పెద్ద సమాధి కట్టేసి సంవత్సరానికి 3 రోజులు భోజనాలు పెట్టి ఉపన్యాసాలు పెట్టేస్తా, ఆ పని పుంజి పట్టుకోండి అందే. ఈడు అనుకుంటాడు మా ఆవిడ మరే టోపీలా ఉంది, స్వామివారికి టోపీ పెడుతుంది దొంపదేగా, అది చేత ఇదేమన్నాడంటే, సరే ఇది కానీ నువ్వు చెప్పిందే చేస్తా, ఆఖరికి నేను ప్రయత్నం చేస్తాను, బతికాడో లేకపోతే నువ్వు మాత్రం మళ్ళీ సమాధి కట్టడం మనకు. అచ్చే స్వామీజీ, నేను కట్టి తీరి మీకు 3 రోజులు ప్రోగ్రాం పెట్టే బాధ్యత నాది. ఇక అందరూ సంతోషమైంది. తల్లికి ఏదైనా మా కోడల బుద్ధి కదా పొంగిపోతున్నారు. ఇక ఆ తర్వాత ఏమైపోయింది, ఈయనకి తెలియదా, ఆయన ఎక్కడైతే తెలివి రావాలో ఆ నాడు నొక్కాడు. నొక్కి తక్కువ లేచిపోయాడు వాడు. గురువుగారు పదండి ఎక్కడికి, మీతో వచ్చినమే, ఇక్కడ సరిపోయి నాకు తెలిసిపోయే సంగతే. నీ దుంపదే, నాతో ఎక్కడ వస్తావరా, నాకే భోజనం పెట్టేసి వస్తున్నారు అందరూ, నువ్వు వస్తే 2 భోజనం నాకు కూడా పెట్టరు, నువ్వు ఎక్కడే ఉండు, నువ్వు ఎక్కడే పోకూడదు. మరి ఎలాగిది ఎలాగాలి, ఇప్పుడు తెలుసుకున్నా కదా, ఈసారి ఉపన్యాసం కాదు ఎంత తొందరగా వెళ్తావు, వచ్చే 3 గంటలైనా అక్కడే ఉంటా, అసలు మీరు వస్తే ఆ 7 రోజులు మీతోనే సేవ చేస్తా. సరే ఇంట్లో ఉండు, అవన్నీ చూసుకో, వీళ్ళు నా వారని అనుకో, అర్థమైంది కదా. లోపటేంటి ఎవరికి వారే, అది బాగా ప్రేమించు, అందరినీ బాగా చూసుకొని 2-3 గంటలు బోధ చెప్పి ఇంటి అందరికీ జ్ఞానం కలిగింది ఈ దెబ్బకి. ఆ విధంగా అది ఏమిటంటే మమతా శూన్యత్వం, అంతేగాని వదిలిపోయి అడిగిపోవడం కాదు. మమతా శూన్యత్వం వాళ్ళ మొక్క చూసుకోకుండా వీరి ముఖం, కొంతమంది కొన్ని వైరాగ్యాలు, చిన్న మొక్క విన్నారంటే అదొక వైరాగ్యం తెచ్చుకుంటారు, ఆ తర్వాత ఇంకో వైరాగ్యం, అలా ఉండకూడదు, అర్థమైందా. అందుచేత ఈ ప్రకారంగా అది చెప్పారు. అందుచేత ఇంకా చివరిగా ఏమిటి ఇందులో ఈ శ్లోకంలో, అక్రోధ, క్రోధం అన్నటువంటిది, కోపం అన్నటువంటిది మనం చక్కగా ఎవరికి వారు తగ్గించుకోవడం చూసుకోవాలి. ఈ కోపం, ఎందుకంటే కోపం పాపానికి మూలం. ఇంకా భగవద్గీత అదంతా మీకు తెలిసిందే, క్రోధాద్భవతి సమ్మోహ, అది ఆ విధంగా. ఇప్పుడు 179
మృదు భాషిత ప్రసాదో నిజ నిందాయాం స్థుతో సమతాం సుఖ దుఃఖ శీతలోష్ణ ద్వంద్వ సహిష్ణుత్వమాపదో న భయాం. మృదు భాషిత ప్రసాద నిజ నిందాయాం స్థుతో సమతా సుఖ దుఃఖ శీతల ఉష్ణ ద్వంద్వ సహిష్ణుత్వం ఆపద నా భయం. ఇంకా ఎలాగంటే చెప్తున్నారు, ఇవన్నీ గుణాలు అన్నమాట, సూక్ష్మభక్తి గుణాలు. ఎలాగంటే మృదు భాషిత, ఎవరితోనైనా పరుషముగా కఠినంగా మాటలో ఆడకూడదనమాట. మృదు భాషణం, మెల్లగా చక్కగా ఇతరుల మనస్సుకి నొప్పి కలగకుండా ఉండినట్లు అది భాషణ ఉండాలి. అర్థమైందా? అది అప్పుడు ఏముంది, మనస్సు సూక్ష్మమైన వాళ్ళకే ఈ మృదు భాషణం వస్తాయి. స్థూలం ఉన్నవాడిగా అంటే మృదు భాషణం అంటే అది ఎక్కడంటే కొన్ని దగ్గరలు ఉండాలి. ఇప్పుడు చదువుతుంటాడు స్కూల్లో, అక్కడ మృదు భాషణం అయితే అవుతుందా? బెత్తం పడి 3 సార్లు చూపెట్టేవాడు, అప్పుడు కొట్టి బల్ల మీద, అప్పటికి వినకపోతే 4 ఒంటి మీద పడింది అనమాట ఆ రోజుల్లో. అప్పుడు గట్టిగా మాట్లాడి అంటారు. అది మరి అప్పుడు మృదు భాషను చదువుతాడే. పిల్లలకి బుద్ధి చెప్పినప్పుడు గట్టిగా చెప్పాలి మనం. తర్వాత అంతా చక్కగా మృదువుగా, నాయన నువ్వేం తింటావు, ఏం చేస్తావు, ప్రీతిగా అప్పుడు ఉండాలి. ఏదైనా పని చేయాలో చెప్పినప్పుడు మృదువుగా చెప్తే వాడు ఇంకా మీద ఎక్కిపోతాడు మన మీద. అందుచేత ఆ ప్రకారంగా కాకుండా ఉండాలి. ఇంక మళ్ళీ పని మనిషి పని చేయదు, ఇంక మృదువుగా చెప్పామనుకో, ఇక మా యజమాని ఎలాగే అంటుంటాడు, ఆయనకి నాకు అలవాటు అని ఊరుకుంటాడు. 2 సార్లు అప్పుడు గట్టిగా చెప్పాలా, మరి ఇంక మీరు మేళ చెప్తే ఇస్తారు. అందుకు పర్వాలేదు. ఆ గట్టి ఎక్కడ ఉంటుంది, అది బయటికే ఉంటుంది, లోపల మాత్రం ఉండదు. లోపల ఉంటేనే పగ సాధింపు, కానీ బయట ఏమన్నది గాలి తెగిరిపోతా. అది ఈ ప్రకారముగా ఏం చెప్పారు, పరుషం. అందుకనే సత్యం ప్రీహితం చేయొద్దు, స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తపవచ్చేది. భగవద్గీత. ప్రసాద, ఇంకెలా ఉండాలి, చిత్తం ఎప్పుడు నిర్మలంగా ఉంచుకోవాలి. అర్థమైందా? అది చిత్తం ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. ప్రసన్న, ప్రసాదం, ప్రసాదే సర్వ దుఃఖానాం హాని అన్నాడు. ప్రసన్నమైన చిత్తానికి ఏమి లాభం అంటే ఏ దుఃఖం లేకుండా నష్టమైపోతుంది. ప్రసన్న చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్ఠితే భగవద్గీత. ప్రసమైన చిత్తము గలవాడికి పరాకాష్ఠ అయినటువంటి ఆత్మతత్వము తొందరగా లభ్యమవుతుంది. ఈ ప్రకారముగా చెప్పి నిజ నిందాయాం స్తుతౌ స్తుతౌ. కాబట్టి నిజ నిందాయాం, నిజ అంటే తన సంబంధం, తనకనమాట. తనకు కొంతమంది ఏం చేస్తారు, నిందిస్తూ ఉంటారు, కొంతమంది ఏం చేస్తారు, స్తుతిస్తూ ఉంటారు. అర్థమైంది కదా? కొంతమందికి నింద, కొంతమందికి స్తుతి. కొంతమందికి ఏమిటంటే స్వభావంగా స్తుతి ఉంటుంది, కొంతమందికి స్వభావంగా ఎవరితో కనబడితే ఏదో నింద వేయాలని ఉంటుంది, అది వాళ్ళ స్వభావం. అది ఇప్పుడు తేలు ఏం చేస్తుంది, స్వభావంగా కలిసేది, దాని స్వభావం అది అనమాట. అలా కొంతమందికి ఇదే అనమాట. అందుచేత ఈ స్వభావానికి ఉన్నటువంటి వాళ్ళు మనకేదో అంటుంటారు, ఒకసారి స్తుతి చేస్తారు, నింద చేస్తారు. ఈ రెండింటి ఎలా ఉండాలి, సమత, సమానంగా మనం భావించుకోవాలంటే స్తుతి ఎందుకు పొంగిపోకూడదు, నింద ఏందో కురింగిపోకూడదు. అది ఇంకా సుఖ దుఃఖ, ఇవన్నీ ద్వంద్వాలు. సుఖ దుఃఖ శీతల ఉష్ణ ద్వంద్వ సహిష్ణుత్వం ఎప్పుడు వస్తూనే ఉంటుంటే మనకి 24 గంటలు. అర్థమైంది కదా? ఎక్కడ ఏ పుస్తకంలోనో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా వాటిని ఓర్చుకోవాలని చెప్తే తాన్ తితిక్షస్వ భారత చెప్పేశాడు కదా భగవంతుడే. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ పాయిను అనిత్యాహ తాన్ తితిక్షస్వ భారత. ఇది ఇంకదా ఆపదో ఉన్న భయం, ఇదొకటి అభ్యాసం చేసుకోవాలి. ఇది
ఇది అభ్యాసం చేస్తే రాదు. ఆపద వచ్చినప్పుడు భయం లేకుండా ఉండవు చెప్పారు. ఎందుకంటే నేనున్నాను, చూసుకుంటాను. నీ ప్రారంభం రిలీజ్ చేసిన వాడు నేనే కదా, అదైందా? కాబట్టి నువ్వేం భయపడకు, ఉన్నాను, నేను చూసుకుంటాను, నీకేం పర్వాలేదు. అనన్యాచ్యంత హింతోమా ఏ జనా పరిభాసితే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. అందుచేత ఆపద వచ్చినప్పుడు భయం లేకుండా ఉండమని చెప్పే జ్ఞాన లక్షణాల్లో అభయం అని మొట్టమొదట చెప్పాడు. అభయం వై జనకో ప్రాప్త అని చెప్పాడు కదా. ఈ ప్రకారంగా అది చెప్పుకొచ్చారు. అది చెప్పి ఇప్పుడు 181 చెప్తున్నారు. కేనాపి 80 ఉందలే, అదే కిందకు ఉండిపోయింది. అవును. నిద్రాహార వికారేషు అనాదర సంగరాహిత్యం వచనే చ అనవకాశ కృష్ణస్మరణేన శాశ్వతీ శాంతి. నిద్ర ఆహార విహారేషు అనాదర సంగరాహిత్యం వచనే చ అనవకాశ కృష్ణస్మరణేన శాశ్వతీ శాంతి. ఇక్కడ చెప్పారు ఏమి? నిద్ర ఆహార విహార 3 ఏంటి? వీటికి ఏమిటి? అనాదర. నువ్వు వీటి ఏంది ఎప్పుడు ఆదరించుకో, అర్థమైందా? నువ్వు వీటికి ఆదరించావా అయిపోయింది నీ పని. ఇక నిద్రకి ఆదరిస్తే ఏం చేస్తుంది? బాగా పడుతూనే ఉంటుంది, రోజు 16 గంటలు నిద్ర అనమాట. అందుచేత నువ్వు ఎప్పుడు దీనికి ఆదరణ ఇవ్వకూడదు. అందుకని నువ్వేంటి టైం పెట్టుకో. ఈ రోజుల్లో నీకు అలారం వచ్చింది, 8 గంటలకల్లా నేను చాలు, నా నిద్ర గంట చాలు, అరగంట చాలు, గంట పెట్టు. నువ్వు ఆ టైం పెడితే ఏమైంది? దానికి నిద్రకి నిరాదరణ అయింది, అర్థమైందా? అంటే మనకు ఎందుకంటే లోపల ఈ టైంకి లేగానే సంకల్పం ఉండదు కాబట్టి మనం ఏం పెట్టుకోవాలా? టైం పీస్ పెట్టుకోవాలి, అర్థమైందా? టైం పీస్ పెట్టుకుంటే కరెక్ట్గా టైం కొడుతూ ఉంటుంది. అది ఇప్పుడు అతనికి ఈ మధ్యన వచ్చినవి ఒకసారి కొట్టూరుకో, కొడుతూనే ఉంటుంటాయి. ఏమే ఇక లేచి ఆపడానికి మనం బతికించామనుకో ఆవిడ ఎక్కువైపోతే ఆఖరి కొంతమంది ఆఫీస్ పోయి వాళ్ళతో నాకెందుకు మళ్ళీ పడుకుంటుంటారు. అందుకని అలా కాకుండా అందుకు నిద్రని ఎప్పుడు కూడా ఏం చేయాలి? అనాదర. అనాదర కంటే దాని ఎందు ఆదరము పూజ్యభావం ఉండకూడదు. దేని ఎందని చాలు, మనకి ఏదో పడుతుంది 5 గంటలు 6 గంటలు భగవంతుడు. తర్వాత మళ్ళీ పడుకునేవాడు. ఎందుకంటే ఆ పని ఎవడు చేస్తాడు? మన కర్మ ఎవడు చేస్తాడు? ఆయన చేస్తాడు ఏంటి? ఎవడు చేయడు. ఎవడి పని వాడే చేసుకోవాలా కర్మ. అందుచేతే నువ్వు దానికోసం దాని ఎందుకు గౌరవం ఇవ్వకు, అర్థమైంది కదా? కొన్ని సంగతులన్నీ నాకు వదిలి అన్నీ నువ్వెందుకు పెంట మీద ఇంటి మీద తీసుకుంటావా అంటున్నాడు. ఇంకా ఆహారంలో కూడా నువ్వు అనాదరభావం ఉండు. నీకు ఆదరభావం ఉందనుకో, ఇంక 24 గంటలు ఇది చాలేదు, అది చాలేదు, ఇది బాగలేదు, అది బాగలేదు, ఏదో ఏమే గొడుగుడా. అందుచేత నువ్వు దీని ఎందుకు ఏమన్నాడు అది. ఇంకా దేని ఇక విహారం. ఈ విహారాలు తిరిగే దాని ఎందుకు కూడా ఏమి ఎక్కువ ఆదరభావం ఇవ్వకు. ఆదరభావం ఇస్తే ఎక్కువ సపోర్ట్ చేసినట్టు అనబడి. దానికి సపోర్ట్ అంటే ఆదరభావం. దానికి సపోర్ట్ లేకుండా ఉంటే నిరాదరం. అది చెప్తున్నాడు. ఆ విధంగా ఇంకా ఏముండాలి? సంగరాహిత్యం. ఇంకా సంగరాహిత్యం అంటే ఏంటి? మనకి 24 గంటలు ఎవరిలో కలాలి, ఎవరితో మాట్లాడాలి, ఇవే వదులుకోవటం. నీకు అవసరం వచ్చింది చాలు. నీకన్నా నీ ప్రారంభంలో నీకు ముందు ఉన్నది, కలిసేది ఎంతమందితో చాలు. ఇంకా 100 మందితో కలిగిన తాపత్రయం పెట్టుకోకు, అది నీకు ప్రతిబంధకం చెప్తున్నాడు. ఏమి నీ యొక్క ఇంకా వచనేచ అనవకాశ. నువ్వు 24 గంటలో మాట్లాడడానికి అవకాశం ఇవ్వకు. ఇచ్చావో కొమ్మలు ముంచేస్తుంది. మితంగా ఎంతసేపు మాట్లాడాలో అంతసేపు మాట్లాడు. తర్వాత ఏమి
నువ్వు ఏదో పని ఉందని చెప్పు, నువ్వు అవకాశం ఇచ్చావా ఇక నీ బుర్ర పోతుంది, జాగ్రత్త ఉంటుండవు. ఇప్పుడు ఈ ఫోన్లో వచ్చే అవకాశాలు ఎక్కువైపోయినాయి మాటలకి. అంతకుముందు మాటలు ఇన్ని ఉండేవి కాదా, కొంచెం తక్కువ ఉండేది. ఇంకేది మనకి ఏం పని ఉండదు, తోచకపోతే మాట్లాడుతూనే ఉంటుండే అవకాశం మాట. అది చేత అది అంటున్నారు, ఇదంతా ఒక వృత్తికి హేతు అయిపోద్ది. అందుకని నిర్వృత్తి అవదు ఇవన్నీ ఎక్కువ పెట్టుకుంటే. ఎక్కువ పెట్టిందల్లా ఇప్పుడు ఏమిటంటే, ఇప్పుడు ఈ సెల్లకి ఆన్ చేస్తేనే అది మనకి ఫీడ్ చేసుకుంటుంది. ఈ సెల్ అలాంటిది కాదు. ఈ సిమ్ ఎలాంటిదంటే దీనికి ఆపే లేదు. ఎప్పుడు దీనికి ఆప్ అంటూ లేదు. మళ్ళీ ఎప్పుడు ఈ సిమ్ముకు ఆప్ అంటే ఆత్మజ్ఞానం తెలుసుకుంటే ఆప్ అవుతుంది, లేకపోతే ఈ ప్రళయం అంతా ఉంటుంది. అంత పెట్టారు అన్నమాట ఆపు లేనటువంటి సిమ్ము మనకి. అందుకే అన్నీ పీడి చేసేస్తుంది, చెత్త మత్త తన్న ఇదంతా వేసుకొని ఆవి ఎలాగైతే ఒక దగ్గర కూర్చొని దొరికినప్పుడు గబగబా తినేసి నెమరేసుకుంటుందో ఇది అలా నెమరేసుకుంటుంది. ఏమిటే దీనికి ఇంత మెమరీ పవర్ ఉందన్నమాట. ఇదంతా ముందు తీసుకొస్తుంది, ఒక్కటి మనకి అప్పుడు తినేస్తుంది. తొందరగా జీర్ణం కావు కదా, కొన్ని జన్మల వరకు తింటూనే నవ్వుతూనే ఉంటుంటుంది ఏమిటి ఈ లోపటి. అందుకని చెప్పినాడు వచ్చనీచ అనవకాశ. నువ్వు ఎన్ని వస్తుంటే అన్ని పీడి చేస్తా, ఆపువో, నీకు అవసరమైన మాట్లాడుకో అది చెప్తున్నాడు. కృష్ణస్మరణీన శాశ్వతీ శాంతి. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆ స్మరణాన్ని చేసుకో, దానివల్ల నీకేమిటి శాశ్వతమైన శాంతి కలుగుతుంది అని చెప్పుకొచ్చారు. అది ఆ విధంగా చెప్పి ఇక ఇప్పుడు చెప్తున్నారు 181. కేనాపి గీయమానే హరిగీతే వేణునాదేవా ఆనందావిర్భావో యుగపత్తు స్యాతు హృష్ట సాత్వికోద్రేకః. కేనాపి గీయమానే హరిగీతే వేణునాదేవా ఆనంద ఆవిర్భావః యుగపత్తు స్యాతు హృష్ట సాత్విక ఉద్రేకః చెప్తున్నారు. ఇప్పుడు కేనాపి ఎవరి చేతనైనా సరే, కేనాపి అంటే ఎవరి ద్వారాగా కానీ ఎవరి చేతనైనా సరే కానీ హరిగీతే ఆ శ్రీకృష్ణుని యొక్క ఆ మహిమను గురించినటువంటి గానం ఎవరి చేత కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గానం వినబడుతుందనుకో. ఎవరో పాడుతూ ఉంటుంటే ఆ గానం మనకి వినబడుతూ ఉంటుంటుంది, అది చెప్తున్నారు. అలాగనే ఇంకా వేణునాదే ఆ గానం లేకపోతే శ్రీకృష్ణుని యొక్క వేణు, ఆ వేణుని పిన్నెలు గారు అంటాం మనం, ఆ పిన్నెలు గార యొక్క మురళీ గానం అన్నమాట. అది వినబడినా అప్పుడేం చెప్తున్నారంటే ఏదైతే వినబడుతూ ఉన్నదో మనకి చక్కగా లోనకెళ్ళి మనసుకి ఆనందోద్భవం కలుగు చేస్తుందో అప్పుడు యుగపత్తు ఒకే కాలం అది వినబడుతూ ఉంటుంటుంది, ఈయన వింటూ ఉంటుంటాడు. అదే సమయం అని యుగపత్తు రెండింటికి ఏకకాలం ఉందే ఆనంద ఆవిర్భావ ఆనందాన్ని చక్కగా అనుభవిస్తూ ఉంటాడు. అందుకని కొంతమంది ఏదైనా గానాలు చేస్తున్నప్పుడు వెంటనే తన్మయత్వం చెందిపోతూ ఉంటుంటారు. ఎందుకంటే ఇది మరి కొన్ని వాళ్ళు కొంచెం సూక్ష్మమైనటువంటి మనస్సు కదా, అందుచేత అది వెంటనే తన్మయత్వం చెందిపోద్ది. ఈ యొక్క సూక్ష్మ ధ్యానం చేసిన వాళ్ళందరికీ ఈ భావాలన్నీ ఉదయిస్తూ ఉంటుంటాయి. ఈ భావాలన్నీ ఆ సూక్ష్మమైనటువంటి మానసిక పూజ అనేటువంటి ఒక ధ్యానానికి చక్కగా తోడ్పడుతూ ఉంటాయి. అందుచేత ఆనందావిర్భవ యుగపత్తు స్యాత్ ఒకేసారి అవుతుంటాయి. ఈ ప్రకారముగా ఇంకా ఏమిటి
హృష్ట సాత్విక ఉద్రేక. అప్పుడేమవుతుందంటే హృష్ట అంటే ఏంటి? మహా ఉత్కర్షతో, హృష్టము సంతోషం, హృష్టమన్నా సంతోషమే, మంచి ఆనందమే. హృష్టం అంటే మహా ఆనందం, ఆ విధమైనటువంటి మహాహర్షం అన్నమాట. హృష్టం అంటే మహాహర్షంతోషం. దానితో సాత్విక భావాలన్నీ, సాత్విక ఉద్రేక. ఈ ఉద్రేకం ఏమిటి? రజోగుణ ఉద్రేకం కాదు. ఆ రజోగుణ ఉద్రేకం పళ్ళు పటపట కొరికి, అర్థమైంది కదా, చేతులు బిగించి అది ఉంటుంది. ఇది అలాగుండదు. ఈ సంతోషం అది, ఈ సంతోషం ఏంటి? సాత్విక భావం. ఈ సాత్విక భావం ఈ హర్షానికి ఒళ్ళంతా ఏమవుతుంది? గగుర్పాటు వచ్చేస్తుంది. అది చెప్తుంది ఉద్రేకం అనమాట. ఉద్రేకం అంటే ఏమిటి? ఆ యొక్క గగుర్పాటు, మనస్సు తన్మయత్వం, కన్నులు అలాగా ఏమి చూడకుండా మూసుకుంటాడు. ఈ ఉద్రేకం అనమాట. రజోగుణం ఉద్రేకం ఎప్పుడు మూసుకోదు, అది కళ్ళు తెరిస్తా చింతనిప్పుల్లా కనబడుతూనే ఉంటుంది పక్కవాడికి, అర్థమైనా? అందుచేత ఇది సాత్విక ఉద్రేకం అనమాట. ఈ ఉద్రేకం అలా నిమేల నేత్రాలు ఉన్నట్టు ఉంటుంది అనమాట. అదేమో కళ్ళు బాగా చూసినట్టు ఉంటుంది అనమాట. అందుచేత ఈ విధముగా అతడు మహాహర్షంతో, ఈ సాత్విక భావాలతో చక్కనైనటువంటి గగురుపాటు నుండి పారవశ్యము ఆకస్మికంగా వచ్చేస్తుంది ఆయనకి. అర్థమైంది కదా? పారవశ్యము ఆకస్మికంగా వచ్చేస్తుంది. అది ఇంతకుముందు మీకు ఉదాహరణ చెప్పున్నాను. ఆ మధ్యలో చిన్న బిట్టేది ఏమిటంటే, నారదుడు పోయాడు కదా వైకుంఠం, ఇద్దరు తావులు అడుగుతారు ఆయన దర్శనం ఎప్పుడని. సరే ఆయన వచ్చేసాడు. వీడికి చెప్పాడు మొదటోడికి, ఆయన దర్శనం నీ తలకాయ మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు పోయేక అవుతుందని చెప్పేశాడు. అదేదా ఈ రెండో వాడికి తోల ఇచ్చేవాడు, వాడి దగ్గరికి వచ్చి చెప్పాడు, అప్పటికైనా వస్తాడని చెప్పాడని ఆ ఒళ్ళు గుగురుపాటు వెళ్ళిపోయి ఆ నారాయణమూర్తి మీద మనసు పెట్టి మొత్తం గంట దాకా అలా పడిపోయాడు. తన్మయత్వం చెంది నారదుడు అనుకున్నాడు, వీడికి ఏది బీపీ ఉందా షుగర్ ఉందో తెలియదు మనకి, ఇది హార్ట్ కంప్లీట్ వచ్చినట్టుంది, సత్యాడాలు కూడా చూస్తానని చెప్పి చూశాడు. ఆయనకు నారదుడు కొంచెం అన్నీ తిరుగుతుంటాడు కదా, కొన్ని చిట్కాలు తెలుసు. సరే మా చిన్నగా ఉంది. ఎందుకు చెప్పడం అంటే ఆ యొక్క వస్తాడనే ఆనందంతో, ఆయన నేను చూస్తాననే ఆనందంతో ఆకస్టు గగురుబాటు వెళ్ళిపోయి పారవశ్యం అయిపోయి మొత్తం పడిపోయాడు. గంట పోయేసరికి ఆయన వెళ్ళిపోయాడు. ఎవరు? విష్ణుమూర్తి. వచ్చిన తర్వాత ఆయనతో తగువు ఎవడు? నారదుడు. నువ్వేం చెప్పావు నాకు? ఏం చెప్పావు చెప్పు. ఆడి బుర్ర మీద ఎన్ని ఎంట్రుకలు ఉంటే అన్ని సంవత్సరాలు పోయాక వస్తానని చెప్పావా? ఇప్పుడు వచ్చామంటే అర్థం ఏమిటి? నా మాట ఎవడో నమ్ముతాడా రేపొద్దు నిధులను? ఇది బాధ. ఏదో భక్తుడికి వచ్చాడు సంతోషం, ఎవరి మాట కాకపోతే వాడికే బాధ. అది ఎక్కడ ఏ లోకంలో ఉన్నా. అందుచేత నేను ఎప్పుడు అలా నేను ఆ లెక్కలోనే వచ్చి, ఏ లెక్కలు వచ్చావయ్యా? ఇప్పటికిప్పుడు 8 జన్మలు అయిపోయినాయా, అన్ని సంవత్సరాలు అయిపోయినాయి అంటాడు. అయ్యా ఆయన సూక్ష్మంగా ఆ మనస్తన్మయత్వం చెందిపోయాడు. ఆయన లగ్నం చేసేసాడు. ఆయన ఏకాకారం అయిపోయింది, అభేదం అయిపోయింది. అభేద జ్ఞానమే మోక్షము, అర్థమైంది కదా. వాడికి అన్ని కర్మలు పోయినాయి. దాన్ని ఓహో ఇది ఇలాంటిది కూడా ఉంటుందా అన్నాడు. నేను ఎప్పుడు నారాయణ అనుకోవడం ఎలాంటి తెలియదు అన్నాడు. నువ్వు ఇప్పుడు అడిగేవా సచ్చావని అన్నాడు. ఎవరు? అదే నువ్వు ఎప్పుడు అడిగితే నేను చెప్పడానికి, నువ్వే ఎప్పుడు వస్తావా మాటలు ఏమన్నమాట చెప్పుకొనే పోతావా? నాకు కూడా ఊరికి వస్తూనే ఇంటూనే పోతుంటాను. ఇప్పుడు అందుకని అది అనమాట చెప్తున్నాడు ఇక్కడ. హృష్ట సాత్విక ఉద్రేక. ఆ హృష్టమైనటువంటి మహర్షి సాత్విక భావాలతో శరీరం గగురుపాడగలిగి ఆ పారవశ్యాన్ని పొంది ఆ ధ్యేయములో తన యత్వాన్ని పొందిపోయినాడు. ఆ విధంగా పొందిపోయి ఇప్పుడు 182. తస్మిన్ననుభవతి మనః ప్రగృహ్య మౌనం పరాత్మసుఖం స్థిరతాం యాతి తస్మిన్యాతి మదోన్మత్తదంతి దశాం. ఇప్పుడు చెప్తున్నారు ఆయన అటువంటి సూక్ష్మమైనటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి వాడి యొక్క అవస్థ లేక దశ అనిదా.
తస్మిన్ అనుభవతి మనః అంటే తస్మిన్ అనుభవతి మనః. తస్మిన్ తస్మిన్ అంటే ఏమిటి? పై వర్ణింపబడినటువంటిది ఏదైతే ఉందో ఆ తీవ్రమైనటువంటి సూక్ష్మభక్తి అనమాట. అది స్థూల భక్తిని మొదలు చెప్పేశాడు. సూక్ష్మభక్తిని ఇప్పుడు మనకి విడదీస్తున్నాడు. ద్విధా భక్తి అని చెప్పాడు కదా, ఒకటి స్థూల భక్తి, ఒకటి సూక్ష్మభక్తి. ఆ సూక్ష్మభక్తి స్థితి ఎందు తస్మిన్ అనుభవతి. ఆ తస్మిన్ అంటే ఏమిటి? ఆ పైన వర్ణింప చెప్పినాడో దాని యొక్క స్థితి ఎందు మనః మనస్సు ఎలాగా ప్రగృహ్యమానం. అది ఆ యొక్క మనస్సు ఎక్కువగా గ్రహిస్తూ ఉంది. ఏ ధ్యేయమైతే వీడికి ఉన్నదో ఆ ధ్యేయాన్ని పరితః గృహ్యమానం పరిగృహ్యమానం. గ్రహ ఉపాదానే ధాతు కాబట్టి స్వీకరించడం. ఆ ధ్యేయం ఏది మనసులో సూక్ష్మమైన ధ్యేయం ఉందో ఆ ధ్యేయమునందు చక్కగా పరిగ్రహిస్తుంది. ఏమిటి? మనస్సు. అది అక్కడ అపరిగ్రహం ఉండకూడదు. మళ్ళీ ధ్యేయమునందు అపరిగ్రహం ఉండకూడదు, బయట అపరిగ్రహం ఉండాలి. వస్తువు లేదు కానీ దాన్ని మాత్రం పరిగ్రహం ఉండాలి. అందుకని చెప్తున్నాడు మనః ఆ మనస్సు ప్రగృహ్యమానం ప్రగృహ్యమానం. కాబట్టి చక్కగా పరిగ్రహిస్తూ ఇంకా ఏమిటి అక్కడ పరాత్మ సుఖం. ఇంకా ఎలా ఉంటుంది అది? పరాత్మ సుఖం. ఆ ఉత్కృష్టమైనటువంటి ఆ ఆనందాన్ని అనుభవతి. ఇక్కడ దాన్ని ఏం చేసుకోవచ్చా? చక్కగా ఆ ఆనందాన్ని అనుభవతి. ఆ తస్మిన్ ముందు చూసిన సూక్ష్మభక్తి ఎందు మనః మనస్సు ప్రగృహ్యమానం బాగా గ్రహించుచున్నది పరాత్మ సుఖం. ఆ పరాత్మైన సుఖాన్ని అనుభవతి లేక యాతి ఏదైనా అనుభవతి. అక్కడ దానికి సపరేట్ ఉన్నాయి కాబట్టి అనుభవతి అక్కడ తీసుకోవచ్చు. ఆ విధంగా అనుభవిస్తూ ఉంటుంది. ఉంటే అప్పుడు ఏమిటి మనకి చెప్తున్నాడు మళ్ళీ తస్మిన్. అటువంటి ఆ పరాత్మ సుఖము అనుభవిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ కింద చరణంలో కూడా తస్మిన్ ఉంది, పై చరణంలో కూడా తస్మిన్ ఉంది. అర్థమైంది కదా? అందుచేత అది తస్మిన్ ఆ పరాత్మ సుఖం ఉన్నటువంటి స్థిరత. అదేమవుతుంది? మధ్యలో లేదు, స్థిరంగా ఉండిపోతుంది ఆ పరమాత్మ సుఖం. మనకి ఎలాగైతే అది మనస్సు అన్నటువంటిది ఒకసారి చిన్న ఉదాహరణ చెప్పాను కదా. ఆ గోపిక యొక్క మనస్సు తన్మయత్వం చెందిపోయింది. ఆవిడ కోరుకుంటుందన్నమాట, మా ఆయన ఇంకొంటి గంట అయిపోయింది, 2 గంటల భోజనంకి వస్తాడు, నా మనసు నాకు ఇచ్చి అంటుంది. ఇది అనమాట మనస్సు ఆ యొక్క కృష్ణ పరమాత్మతో కోరుతుంది. చాలు చాలు ఇంకా అయిపోయింది, నా మనసు నాకు ఇచ్చేయి, 1 గంట సేపు నేను వండుకోవాలి, లేకపోతే నాకు పనిగా గోవింద అయిపోద్ది అని అడుగుతుంది. అలాగా ఆ విధంగా ఇక్కడ ఏమిటంటే తస్మిన్ ఆ పరమాత్మ సుఖం అన్నటువంటిది స్థిరత. చక్కగా పరాత్మ సుఖం అన్నాడు కదా సూక్ష్మ దాంట్లో. అందుచేత అది ఎలా ఉండాలి? స్థిరత, మంచి స్థైర్యము, స్థిరంగా ఈ ప్రకారం యాతే సతి అంటే యాతే యాతే అంటే పొందిదవుచుండగా ఇక మనస్సు మదోన్మత్త దంతి దశ. ఇది ఎలాగుంటుంది? మదోన్మత్త దంతి దశాం యాతి. అర్థమైంది కదా? మదోన్మత్త దంతి దశ, బాగా ఉన్మత్తమైనటువంటి ఏనుగు ఏ విధంగా అయితే ఉండిపోతుందో ఇది ఆ పరమాత్మ సుఖంలో ఉన్మత్త అయిపోతుంది అనమాట. అర్థమైంది కదా? అది అటువంటిది. అది మరి మామూలుగా వస్తుందా? ఏమిటి అది? ఎప్పుడు వస్తుంది మనకి? ఈ భావాలతో కూడినటువంటి ఉంటే ఆ సూక్ష్మ భక్తిలో మన మనస్సు తన్మయత్వం చెందిపోతుంది. అది చెప్తున్నారనమాట. ఈ విధంగా చెప్పి ఇక 183 జంతుషు భగద్భావం భగవద్భావం భగవతి భూతాని పశ్యతి క్రమశః.
ఏతాదృశీ దశా చేత్ తథైతదైవ హరిదాస పర్యస్యాత్ జంతుషు భగవద్భావం భగవతి భూతాని పశ్యతి క్రమశః ఏతాదృశీ దశా చేత్ తదైవ హరిదాస వర్యః స్యాత్. ఈ ప్రకారం ఇప్పుడు ఏం చెప్తున్నాడు? క్రమశః ఎంతవరకు క్రమంగా మనకి చెప్పుకొచ్చారు. ఆ సూక్ష్మమైనటువంటి భక్తిని అలా చెప్పుకొస్తూ ఏవైతే క్రమంగా ఈ గుణాలన్నీ మనకు ఉన్నాయో ఇవన్నీ ఒక క్రమశಃ ఈ క్రమంలో మనం నడుచుకొని వెళ్తూ ఉంటుంటే జంతుషు ఇక అప్పుడు ఏమిటి మనకి జంతుషు ఆ భక్తుడు ఈ చెప్పిన విధాలుగా నడుస్తూ ఉంటుంటే ఎవడైతే ధ్యానం చేస్తూ ఉన్నాడో అతడు అనమాట. ఈ విధంగా నడుస్తూ ఉంటుంటే ముందు చెప్పిన దశ చెప్పాడు కదా, నడుస్తూ ఉంటుంటే ఏమిటి? జంతుషు భగవద్భావం. జంతు అంటే జీవులు ఎందు అన్నిటి ఎందు ఏమొచ్చేస్తుంది? భగవద్భావం ఉత్పత్తి అయిపోతుంది. అది అనమాట మన ఈ సూక్ష్మ భక్తి వల్లను ఈ గుణములతో కూడి ఉంటే జంతుషు అంటే సకల జంతుషు అంటేనే బహువచనం. ఇంకా సకలం అంటే అన్నిటి అని మనం అనుకోవాలి అంతే. బహువచనం అంటే ఏంటి? అన్నిటి ఎందే జంతుష. కాబట్టి క్రమశః ఈ విధంగా చెప్పిన ఆచరించుకొని మనం ఆ ధ్యానంలో ఉన్నట్లయితే ఇతను కలిగిన స్థితి ఏమిటి? జంతుషు భగవద్భావం. ఆ పరమేశ్వరుని యందు ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు ఏమిటి మనకి ఆ భావం కలుగుతుంది. ఏం కలుగుతుంది? భగవద్భావం. ఇప్పుడు ఎవరిని చూసినా ఆయన శ్రీకృష్ణ పరమాత్మే కనబడతాడు ఆయనకి. ఇది అనమాట. అర్థమైందా? ఈ భావాలు ఎప్పుడొచ్చాయో ఇంకా ఎక్కడో చూస్తాడు, గుళ్ళేడగా చూస్తాడు. తర్వాత ఎవరిని చూస్తే వారందరిలో నేను చూస్తాడు, శ్రీకృష్ణుడిని చూస్తాడు అనమాట. అది చెప్తున్నాడు. ఆ విధముగా భగవతి. ఇప్పుడు భగవతి అంటే ఇక్కడ ఏమిటి అంటే దేవి కాదు, అర్థమైంది కదా. భగవతి అని సప్తమి ఏకవచనం. ఇది భగవతి అనేది సప్తమి ఏకవచనం. ఆ భగవంతుని యందు ప్రకరణం ఏంటి? శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు కదా, అందుకని ఆ శ్రీకృష్ణ పరమాత్మనందు ఆ భగవంతుని యందు. ఇప్పుడు మొదటి మొక్క ఏం చెప్పాడంటే అందరి యందు ఈయనకి ఆ యొక్క జంతుషు భగవద్భావం ఏర్పడుతుంది. అంటే ప్రతి జీవిలోనూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మని చూస్తూ ఉంటాడు. ఒకటైపోయింది సెట్టింగ్. ఇప్పుడు భగవతి భూతాని పశ్యతి. అది ఏమంటారు? మొదట ఏం చెప్పాడు? ఆ భావం గుర్తుంది కదా. మొదట అన్ని జీవులు యందు చూసేసరికి ఎవరు కనబడుతున్నారు? కృష్ణ పరమాత్మే కనబడుతున్నాడు. ఇప్పుడు ఆ కృష్ణ పరమాత్మ యందు భగవతి అంటే అటువంటి సప్తమి ఏకవచనం కదా. ఆ కృష్ణ పరమాత్మ యందు భూతాని పశ్యతి. ఈ జంతువులన్నీ ఈ జీవులంతా భగవంతుడిని చూస్తున్నాడు. ఇప్పుడు అన్నీ ఆ భగవంతుని యందు చూశాడు. ఇప్పుడు అందరి యందు భగవంతుని చూశాడు. ఆ భగవంతుని యందు ఇప్పుడు ఏం చూస్తున్నాడు? అందరినీ చూస్తున్నాడు. ఎంతవరకు వచ్చినటువంటి వాడికి ఏముంది? అది అటు నుంచి తిప్పుకోవడమే అంతే. అన్నీ నా యందు ఉన్నాయి, నేను తర్వాత సంగత. ఇప్పుడు మొదటి సంగతి తేలితే తర్వాత సంగతి ఆ చిన్నదానితో నడిపోదు. ఎంతవరకు వచ్చేవాడికి ఏముంటుందా? పెద్ద విశేషం లేదా? ఇంతవరకు వచ్చేవాడికి లేడు వాడికంటే ఏదో కొండలాగా ఉంటుందా? ఈ సంగతి బోధపడలేదంటే ఎంతవరకు జ్ఞానం కలగలేదన్నమాట. అర్థమైంది కదా? అది ఇక్కడ కథ. అందుకని వాసుదేవుడు అంటే ఏమంటారు? దేని యందు ఈ సమస్తం ఉంటూ ఉన్నాయో ఎవడు సమస్తం నందు ఉంటూ ఉన్నాడో ఆయన పేరు ఏం పేరు? వాసుదేవుడు. అలాగా ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అందరిలోనూ ఉన్నట్టుగా అన్ని జీవులు శ్రీకృష్ణ పరమాత్మ యందు ఉన్నట్టుగా అది చెప్పారు. ఇప్పుడు ఏం చెప్పారు? ఈ విధంగా
ఏతాదృశీ దశ చేత్ ఏం చెప్పాడంటే ఇది ఒక దశ అనమాట. అందరికీ దశ పడుతుంది అంటారు కదా, అది ఆ దశ ఉండాలి, ఈ దశ ఉండాలి, 2 దశలు ఉండాలి. ఏ దశ లేకపోయినా జాతకాలని ఇప్పుడు ఏ దశ నడుస్తుందని అడుగుతుంటాం. అదే మరి క్షణ దశ, వృద్ధి దశ, అర్థమైందా? మొత్తము మనకు కొన్ని దశలైనా ఉన్నాయి కదా, 9 దశలు మానవుడికి నడుస్తూనే ఉంటాయి, అర్థమైంది కదా. ఆ 9 దశలు కలిస్తే 120 సంవత్సరాలు అనమాట. 120 సంవత్సరాలు ఆయుర్దాయం ఆ 9 దశలకి కలిసి మొత్తం. కాబట్టి ఈ మధ్యలో ఏ దశలో పోతాం మనకు తెలీదు. అది దశ, ఇది దశ, ఇది బాల్య దశ, ఎవరి దశ, కౌమార దశ, వార్ధక్య దశ. అది గురు దశలో పోతామో, శుక్రుడి దశలో పోతామో, రాహు దశలో పోతాము. కాబట్టి ఏదో దశ మొత్తం మీద అది ఆ ప్రకారంగా ఇప్పుడు ఏతాదృశీ దశ చేత్, ఈ దశ ఉన్నట్లయితే, ఈ స్థితిలో ఉన్నట్లయితే, ఈ అవస్థ వారికి కలిగినట్లయితే, అది అనమాట. దశ అంటే ఒక అవస్థ, అవస్థ అన్న దశ అన్న ఇవన్నీ అది అనమాట. కాబట్టి కొంతమంది ఇప్పుడు గ్రహం ఏ అవస్థలో ఉందో చూడండి అంటారు. ఆ అవస్థ మంచిగా ఉంటే మనకు మంచిగా ఉంటుంది. ఆయనే చిక్కుల్లో పడ్డాడు అనుకో, ఇక మన పని అలా ఉంటుంది, మన పని కూడా. ఆ చిక్కుల్లో పడినప్పుడు మరి ఏం చేస్తాం? ఆ అవస్థ నుంచి ముందు ఆయన తప్పిస్తే ఆ తర్వాత మన తప్పిస్తాడు ఆయన. అందుకే ఆయనకి శాంతి చేయాలి అప్పుడు, అదే కదా. అది ఈ ప్రకారముగా ఏతాదృశీ దశ చేత్ తదైవ తదా ఏవా తదైవ. ఆ సమయం అప్పుడు ఏమవుతున్నాడు ఇతడు? హరిదాస వర్య శాత్. హరిదాసానాం వర్య హరిదాస వర్య. హరిదాసానాం హరిభక్తులు అందరిలో కూడా వర్య మహాశ్రేష్ఠుడు ఈ భక్తి గలవాడు. ఈ సూక్ష్మభక్తి గలవాడు విష్ణు భక్తులు అందరిలో కంటే శ్రీకృష్ణ పరమాత్మ అందరి భక్తుల కంటే ఈడెవడు శ్రేష్ఠుడు చెప్పి. హరిదాస వర్య, హరిదాస వర్య అంటే హరిదాసానాం హరిభక్తులలో. దాసుడు అంటే ఎవడు? భక్తుడు కదా, అది సమాసం చేశాడు. హరిదాసానాం వర్య, హరిభక్తులలో ఇతడు ఎవడు? శ్రేష్ఠ. ఎవడు? ఈ ప్రకారం ఇంతవరకు చెప్పిన గుణాలు కలిగిన వాడు శ్రేష్ఠ స్యాత్, అతడు శ్రేష్ఠుడు అగును అన్నటువంటి విషయాన్ని చెప్పి ఇప్పుడు దీన్ని పూర్తి చేశాడు. అర్థమైంది కదా. ఈ ద్విధాభక్తి ప్రకరణాన్ని పూర్తి చేశాడనమాట. అందుచేత ఇందులో ఒకటి స్థూల భక్తి, రెండవది సూక్ష్మభక్తి. మరి ఆ కృష్ణ పరమాత్మ ఎందు స్థూల భక్తి ఏ విధంగా మనం కొంచుకోమని చెప్పాడో అదంతా చెప్పినాడు. అర్థమైంది కదా. చెప్పి సూక్ష్మభక్తి ఏం చేస్తుంది? ఇది చక్కగా ఈ విజ్ఞానం కలిగి అజ్ఞానం పోయి ఆత్మజ్ఞానానికి కూడా తీసుకెళ్ళిపోతుంది. అందుచేత మరి ఆ విధంగా అందరికీ కూడా మంచిగా ఈ సత్కర్మనిష్టను, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని, ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని ఇచ్చి బ్రహ్మానందంతో విరాజిల్లినట్లు ఆ యొక్క శంకరాచార్యుల వారు అమ్మవారు మనకి అనుగ్రహించుగాక.